నెల రోజులు అటు ఇటుగా ఆల్మోస్ట్ నెల రోజులు అనుకోండి. సో నెల రోజులలో కాంగ్రెస్ పార్టీ మరి చాలా సమీక్షలు చేసిర్రు, కొన్ని అయితే అద్భుతాలే చేసిర్రు అనుకోవచ్చు. లైక్ ప్రజావాణి కండక్ట్ చేయడం కావచ్చు, లేదంటే సెక్రటేరియట్లో అందరు అందుబాటులో ఉండడం కావచ్చు, ప్రజాపాలన అంటూ అభయహస్తం హామీలకు సంబంధించిన అప్లికేషన్లు తీసుకోవడం కావచ్చు. ఇట్లా నెల రోజులల్లో కొంత సెన్సేషన్ అండ్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా జనాలలోనే ఉంటూ జనాల నోళ్ళలో నానుతూనే ఉంది. ఇక మాట్లాడదాం. సరే, ఇది నెల రోజుల పండగనేనా, లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఏమన్నా ఉంటుందా, మరి కామ్ డౌన్ అవుతారా, ఇంత అగ్రెసివ్ ఉంటారా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు పిసిసి వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. సార్ నమస్తే సార్, ఎట్లున్నారు సార్? ఫైన్ అండి. యా, నా ఇంట్రడక్షన్ అయితే మంచిగా మీకు పాజిటివ్గా ఇచ్చేసిన సార్. బయట కూడా అందరు పాజిటివ్గానే ఉన్నారు ఇప్పుడు. లెట్స్ సీ సార్, అంటే నెల రోజులు అయింది, మరి నెల రోజుల ఫుల్ హడావిడి చేస్తున్నారు, హల్చల్ చేస్తున్నారు. మరి నెల రోజుల, 3 నెలల, 6 నెలల ఎట్లా ఉండబోతోంది, ఏంటి టాక్ సార్? మీరు ముఖ్యంగా చూసినట్టయితే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 9.5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఇచ్చి కూడా అధికారంలోకి రాలేకపోయినాం. ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉండే, సోనియా గాంధీ గారు మాట ఇచ్చిర్రు కాబట్టి తెలంగాణ ఇచ్చిర్రు. సరే, అప్పుడు ప్రాపగాండా సరిగ్గా చేసుకోకపోవడము, కేసీఆర్ గారు మెస్మరైజ్ చేసి, కేసీఆర్ గారు వాక్చాతుర్యం, కేసీఆర్ గారు స్టైల్ ఆఫ్ క్యాన్వసింగ్లా మా వాళ్ళేమో పార్లమెంట్లో సెలబ్రేషన్ చేసుకుంటారు, ఆయననేమో కింద ఉండి గ్రౌండ్లో ప్రజలకు నావలనే వచ్చిందని చెప్పి తెలంగాణ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చాం. మేము వచ్చిన తర్వాత మేము ఈ 9.5 ఏళ్ల పాలన తెలంగాణ ప్రజలు చాలా అతి దగ్గరలో చూసారు. తెలంగాణ అనేది ఒక కొత్త రాష్ట్రం. తెలంగాణ ప్రజలకు కేసీఆరే అంతా అయిపోయాడు. అంటే ఇచ్చింది నేనే అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చిండు. ఆయన ఏం చేసినా వాళ్ళకి ఏం అర్థం కాలే. ఇట్లనే ఉంటుందేమో ప్రజాస్వామ్యం అంటే, అందుబాటులో లేని ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుండి నడుపుతారేమో. ప్రగతి భవన్ అంటే ఈ దేనికి గట్టిర్రు, ప్రగతి అంటే ఏందో భవన్ అంటే ఏందో తెలియకుండా దాంట్లోకి అసలు ప్రజలు పోయి ఏ రోజైనా మా పరిష్కారాలకు మేము అక్కడ పోయి ఏదైనా చెప్పుకోవచ్చా ముఖ్యమంత్రి గారికి తెలియని పరిస్థితికి వచ్చిర్రు. అంటే ఇదే పాలన ఉంటుందేమో. అంటే మనం ప్రజాస్వామ్యంలో మనం 75 ఏళ్ళ స్వతంత్ర పోరాటం తర్వాత మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం. కానీ తెలంగాణ ప్రజలు కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత మర్చిపోయారు ప్రజాస్వామ్యం అంటే. కేసీఆర్ పాలనలో సెక్రటేరియట్ లేనే లేదు, మంత్రులు ఎక్కడ కూర్చుంటారో తెలియదు, కొత్త బిల్డింగ్ కట్టి ఓపెనింగ్ చేసినాక కూడా ముఖ్యమంత్రి గారు ఏ రోజు 6వ ఫ్లోర్లో కూర్చోలే. ఏ రోజు అక్కడ మంత్రులు, ఈరోజు మనం గత 20 రోజుల నుంచి మీరు అన్నట్టు ఏ న్యూస్ పేపర్ తిరిగేసినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ గురించి మాట్లాడుతున్నారు, మీటింగ్ గురించి మాట్లాడుతున్నారు, రివ్యూ చేస్తున్నారు. ఇరిగేషన్లకు సంబంధించిన ఎల్ఎన్టీ వాళ్ళని పిలిచి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ గారు సజ్జనార్ గారితో కూర్చొని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆర్టీసీల గురించి సమీక్షలు చేస్తున్నారు. అటు పోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇటు పోతే రేవంత్ రెడ్డి గారు. ఏ రోజైతే ప్రమాణ స్వీకారము మనము ఎల్బీ నగర్లో చేసినామో ఆ రోజు ఆ నిమిషంలో అక్కడున్న కంచె తొలగేసారు ప్రగతి భవన్కి. ఆ నుంచి చక్కగా సెక్రటేరియట్కి పోయి రోజుకు 18 గంటల పాలన ఎందుకు అందించారంటే, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ 20 రోజులలో ప్రజలు ఒక మార్పు చూసారు రాజకీయంలో. మార్పు ఒకటి, ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చడం. 2, సెక్రటేరియట్కి ఎవరైనా పోవచ్చు మీ అర్జీలు పెట్టుకోవడానికి. ఏ మంత్రి, ఇప్పుడు నాకు ఫోన్లు వస్తున్నాయి, అన్న మేము ఇప్పుడు ఇలా సమస్య ఉందన్న, మరి మంత్రి అరే ఏందా డైరెక్ట్ పోండి, అక్కడ ఓఎస్డీ ఉంటాడు, నాకు ఆయన స్పందించకపోతే నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను మంత్రి గారితో. మంత్రి మీకోసమే ఆడ కూర్చుండు. మీరు మంత్రి అంటే ఏదో పెద్ద కృష్ణావతారం అనుకోకూడదు, అంత పెద్దగా ఉంటాడు, దొరుకుతాడా లేదా అని. మంత్రి అనేదైనా ముఖ్యమంత్రి అయినా మీ మంచి కోసం, మీ బాగు కోసం సెక్రటేరియట్ భవన్లో కూర్చుంటారు. మీరు గేట్ దగ్గరికి పోయి పర్మిషన్ కాపీ అప్లై చేస్తే మీకు 10 నిమిషాలలో ఒక పాస్ ఇస్తారు. మిమ్మల్ని క్రాస్ చెక్ చేసుకొని మీరు లోపలికి పోయి 6వ ఫ్లోర్ పోవచ్చు, 5వ ఫ్లోర్ పోవచ్చు, 4వ ఫ్లోర్ పోవచ్చు. అక్కడ వాళ్ళ పిఆర్ఓ ఉంటాడు. పిఆర్ఓని కలిస్తే పిఆర్ఓ మీ అర్జీని తీసుకుంటాడు, మీకు ఒకటి రిప్రజెంటేషన్ ఇస్తారు. మీరు మళ్ళీ బ్యాకప్ చేసుకోవడానికి కూడా ఒక ఫోన్ నెంబర్ ఇస్తారు అక్కడ. మళ్ళీ మీరు రాకుండా మీది అప్లికేషన్ స్టేటస్ ఏందనేది. ఈరోజు ప్రజావాణిలో కూడా అప్లికేషన్స్ అన్నింటినీ ప్రాసెస్ చేస్తారు ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి. చేస్తురా సార్? అప్లికేషన్లు అయితే కొన్ని వేలల్లో వస్తున్నాయి, అవి ఎటుపోతున్నాయి, దాని పరిష్కారాలు ఏమైనా వస్తున్నాయా లేదా అనేది డౌట్. అప్లికేషన్స్కి ప్రజలకు ఉండే సమస్యలు 2, 3 అవే సమస్యలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ధరణి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్,
ధరణిలో కొంతమంది భూములు కోల్పోయారు. ఎందుకంటే ఆ రోజున్న రెవెన్యూ అధికారులు వాళ్ళకు నచ్చిన విధంగా దాన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఒక భూమి ఉందనుకోండి, నేను పొజిషన్లో ఉన్నా, నేను దున్నుకుంటున్నా, అన్నీ చేస్తున్నాను. ఎప్పుడో 30 ఏళ్ళ క్రితము కాసర పానీ ద్వారా రెవెన్యూ సిస్టమ్ నుంచి వచ్చి ఆ భూమి ఎవరిది అనేది అప్పుడు ట్రాన్సాక్షన్లో మన చేతికి వచ్చింది. చాలా ఊర్లలో రైతులు ఏంటంటే పాస్బుక్లు వచ్చినాయి చేస్తున్నారు. ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత వాళ్ళ కనెక్టివిటీ చేయడం వల్ల నక్సలైట్ సమస్యలతోటి కరీంనగర్, వరంగల్ జిల్లాలల్లో కొన్ని వేల ఎకరాల భూములు వదిలిపెట్టి పెద్ద పెద్ద దొరలు వెళ్ళిపోయారు. తర్వాత పేదవాడు ఏం చేసిందంటే అవన్నింటినీ సాగు చేసుకోవడం మొదలుపెట్టి వాడి సొంత భూమి లెక్క 40 ఏళ్ళు దాని మీద సడన్గా వచ్చి ధరణి వచ్చేసి వీళ్ళు ఎవరు లేరు ఈరోజు. ఇన్ని రోజులు ఉపాధి వాళ్ళు అంటే వాళ్ళు వదిలేసి మాకు భూములే లేవని హైదరాబాద్లో కూర్చున్న వాళ్ళ చేతికి భూములు వచ్చినాయి. సో ఇట్లాంటి సమస్యలు ఉన్న చిన్న చిన్న వాళ్ళు ఈరోజు ప్రగతి భవన్కి, ప్రజాభవన్కి వస్తారు. సార్ అవి సాల్వ్ అవుతాయా సార్? సాల్వ్ కావడానికి మనం ధరణిని ప్రక్షాళన చేస్తున్నాం. మనం వచ్చి 27 రోజులైంది మేము వచ్చి అధికారంలోకి. ఈ 27 రోజులలో మనం మేము బేసిక్గా ఆర్థిక పరిస్థితి ఏందనేది తెలంగాణ ప్రజలకు ఒక శ్వేతపత్రం ఇచ్చినాం. ఎందుకంటే పాలన మొదలు పెట్టక ముందే తెలంగాణ ప్రజలకు 9.5 ఏళ్లలో ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో జీవోలు కూడా ఏ జీవో వచ్చినా పారదర్శకతోటి వెబ్సైట్లో పెట్టాలి. అవును, పెట్టలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసే జీవోలు ఏది ప్రజలకు తెలియద్దు. దాని మీద ఆర్టీఐ అని ఒకటి మేమే తెచ్చినాం, కాంగ్రెస్, రైట్ టు ఇన్ఫర్మేషన్. దాన్ని నిర్వీర్యం చేసేసారు. ఆర్టీఐ అప్లికేషన్ పెడితే కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పడం, ఓపెన్గా చెప్పడం మొదలుపెట్టారు. ప్రజలకు ఇక్కడ 7 లక్షల కోట్లు అంటే 72,000 కోట్ల అప్పుతోటి మనకు పంచుకున్నప్పుడు తెలంగాణకు వస్తే మిగులు రాష్ట్రం రెవెన్యూ ఉండి 72,000 కోట్లతోటి మనం రాష్ట్రాన్ని మొదలుపెట్టినాం అప్పుతోటి, మనకు పంచిన అప్పు. ఇవాళ 6,72,000 వాళ్ళు శ్వేతపత్రాలు ఇచ్చారు. కానీ నిన్న మన పెరుగుకుంటూ పోతుంది అది, అన్ని శాఖలు బయటకు వస్తే, సివిల్ సప్లైస్ అన్నీ చూస్తే 7.5 లక్షలు పైచిలుకుంది ఇప్పుడు. ఓకే, మరి అప్పు వాళ్ళు ఏమంటారు, మీరు శ్వేతపత్రం ఎందుకు తెస్తారు? మీరు చెప్పిన 6 గ్యారెంటీలు చేయమని 3వ రోజు అడుగుతారు వాళ్ళు మమ్మల్ని. 3 రోజులకే వాళ్ళు 9.5 ఏళ్ళు పరిపాలించారు. 2014 మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేయలేదు, 2018 మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేయలేదు. అడగనికి అసెంబ్లీని నిర్వీర్యం చేశారు. అసెంబ్లీలో అపోజిషన్ లీడర్లు ఉండకుండా, అపోజిషన్ స్టేటస్ లేకుండా 12 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయారు. సార్ మీరు లంకె బిందెలు ఉన్నాయని వస్తే ఆడ ఏమీ లేదు అన్నారు. లంకె బిందెలు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఎంత అమౌంట్? మీరు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఫస్ట్ ఖజానాలో ఎంత అమౌంట్ ఉంది అంటే ఎంత ఉండే సార్? అందరు ప్రజలకు తెలియాలి కదా, మరి ఇది ఎంత ఉండే అసలు? చూడండి అమ్మా, లంకె బిందెలు కాదు కదా. ఇప్పుడు రాష్ట్ర ఖజానా పరిస్థితి ఎట్లుందంటే, మీకు ఇల్లు నడుపుతారు, మీరు లోన్స్ ఉంటాయి, మన అకౌంట్లో పైసలు జీతం పడంగానే ఎటు పోతాయి ఆ పైసలు? లోనుడు తీసుకోవచ్చు. మన పరిస్థితి ఒక సగటు కుటుంబంలో మన జీతం ఎంత వస్తుంది, మనం ఎంత పెట్టి ఇల్లు కొన్నాం, ఎంత పెట్టి కారు కొన్నాం, మన జీతం వచ్చిన తర్వాత ఈ 2 ఈఎంఐలు కిస్తీలు ఎంత పోతాయి, మన పిల్లల చదువులేంది, లెక్కపత్రం తోటి సంసారం చేసుకుంటాం. వీళ్ళు ఎటువంటి సంసారం చేసిరంటే రాష్ట్రమే ఒక కుటుంబం అనుకుందాము, ముఖ్యమంత్రి ఇంటికి పెద్ద అనుకుందాము, మనం అందరం పిల్లలు అనుకుందాం. తండ్రి ఏం చేసినా మన బాగు చేశాడని 9.5 ఏళ్ళు ఆయన చేతిలో పెట్టినాం. తండ్రి ఎటువంటి వ్యసనాలకు అలవాటు ఏంటో మనకు తెలియదు, ఏం చేసిండో తెలియదు. ఈరోజు మనకు అధికారం వచ్చినాక మేము ఎస్పెషల్లీ మా ముఖ్యమంత్రి, మా మంత్రులు ఏ శాఖల సివిల్ సప్లైస్ తీసుకోండి, బియ్యం, ఎఫ్సిఐ, మనకు ధాన్యం, దాంట్లో కూడా 80,000 కోట్ల అప్పు ఉంది. ఎందుకంటే రైస్ మిల్లర్లు మొత్తం లోడింగ్ చేసి అక్కడ పెట్టుకొని రైస్ మిల్లర్లకు డబ్బులు కట్టినాము. రైస్ మిల్లర్ల దగ్గర ఎంత బియ్యం ఉందంటే ఈరోజు నిల్వలు, వాటన్నిటికీ ఆల్రెడీ చెల్లించినాం. కానీ బియ్యం నిల్వలు అట్లనే ఉన్నాయి. ఆర్థికంగా మనం పైసలు పే చేసి వాటన్నిటిని ఒక మూలకు పెట్టినాం బియ్యాన్ని. అట్లా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే మనము కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు పెట్టి కడితే 30,000 కోట్లు మన ఆర్థికంగా మేము వేసిన అంచనాలు. దానికి లిఫ్ట్లని అవ్వని పెట్టి 32 లక్షల ఎకరాలు నీరు వాడుతుంది, బ్రహ్మాండంగా ఒడ్లు పండిస్తాం. పాపం ప్రజలు ఏమనుకుంటారు, మీకు ఎకనామిక్స్ తెలియదు ప్రజలకు, అవును, ఇన్ఫ్లేషన్ తెలియదు, లాజిస్టిక్స్ తెలియదు, సంబంధం లేదు సార్. మీరు ఏం ప్రామిస్ చేశారు, మాకు ఏం చేస్తా అన్నారు, గవ్వే మాకు కావాలి. అయితే ఏమైందంటే కేసీఆర్ గారు ఒకటి చెప్పింది తెలంగాణ ప్రజలు, సస్యశ్యామలం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టు కట్టి ప్రతి ఎకరాకు నీరు పారిస్తా, ఇక ఊరేసుకోరు అన్నాడు. ఊరేయడం మొదలుపెట్టారు. మనం
ఒడ్లు అమ్మే పరిస్థితిలో లేము. ఎందుకంటే మనోళ్ళు ఏమనుకోరు, ఓరేస్తే ప్రపంచానికే తెలంగాణ నుంచి ఒడ్లు పోతాయి, బియ్యం పోతాయి అన్నాడు. ఊర్లో రైతు ఏమనుకోడు, మన సార్ అమెరికాలో కూడా మనం ఏమే తినిపిస్తాడు అనుకోరు. అసలు మనం ప్రపంచ దేశాలకు ఒడ్లు పంపించవచ్చా లేదా అనేది దానికి ఒక నియంత్రణ ఉంటుంది. మరి ఊర్లో తెలియదు కదా, అది ఈయన చెప్పలేగా ముచ్చట. రైస్ మిల్లర్లకు డైరెక్ట్ ఈయననే ఫోన్ చేసి, ఏమే మీకు తెలుసు ఎన్ని రైస్ మిల్లులు ఉన్నాయి మన దగ్గర, ఇప్పుడు ఫార్మాయిల్ మిల్లు ఎన్ని ఉన్నాయి, మరి మనమే కొన్ని పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే విపరీతమైన పంట వస్తుంది, మరి అన్నిటినీ పట్టియాలి, అన్నీ ఎక్స్పోర్ట్ చేయాలంటుండు. జనానికి ఇన్పడతట్టు మళ్ళీ వీళ్ళు దాన్ని రిలీజ్ చేస్తారు. కేసీఆర్ సార్ మన గురించి ఎట్లా ఆలోచిస్తుండ్రు భయ్. ఇప్పుడు మనం అందరం వరి వండిస్తే మన వరి ప్రపంచంలో ఆస్ట్రేలియా, అమెరికా, చైనా, జపాన్ మన బియ్యమే తింటారటిగా. మన సార్ చెప్పిండు గంత పండిస్తాం అని. తీరా చూస్తే కుప్పల మీద కూడా చచ్చిపోయారు ఇన్ని రోజులు పండించి. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆస్తి అయింది, దాని మీదకి వెళ్ళి నీళ్ళు వస్తే పండిన ఒడ్లు అమ్మలేని పరిస్థితి వస్తే ఎక్కడుంది వయబిలిటీ? సో ఈ 1,50,000 కోట్లు గుదిబండి అయిపోయింది మన మీద. పోనీ ఆ ప్రాజెక్ట్ అన్న చక్కదనంగా ఉందంటే అది కరెక్ట్ వీళ్ళ కర్మ పాడుగాను. అది ఎలక్షన్ల ముందే జనానికి దేవుడు వచ్చి ఈయన గొప్పతనం ఇట్లా కుంగిపిచ్చి చూపించింది. మీకు బాగా కలిసి వచ్చినాయి సార్ కొన్ని అంశాలు అయితే రియల్లీ. అంటే ప్రతిసారి తప్పు చేసి దొరకమని చెప్పుకుంటే ఏదో రోజు అందరు దొరుకుతారు. దొంగతనం ఒకసారి చేస్తే అదృష్టవంతుడు ఉంటాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓ రోజు దొంగతనం చేసి సక్సెస్ఫుల్గా పోలీసులు ఎంక్వైరీ దొరకలేదంటే ఆ దొంగ ఏం చేస్తాడంటే నా అదృష్టం అనుకోడు, నేను నెంబర్ 1 అనుకుంటాడు ఇలా అనుకొని పదే పదే దొంగతనం చేయనిక పోయినప్పుడు దొరుకుతాడు. సో వీళ్ళు ఏం చేసిరంటే, సరే ఉద్యమం నుంచి వచ్చిర్రు, ఉద్యమం నుంచి వచ్చినప్పుడు ప్రజలకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితోటి తీస్తా అన్నాడు. ప్రజలు నమ్మిరు. పాపం కేసీఆర్ సార్ బక్కోడు, మా కోసం కష్టపడి తెలంగాణ తెచ్చిండు. సార్ మీరు ఎట్లా చెప్తారంటే అసలు ఆయన ఏమే చేయలేదు, అసలు ఏమే మంచిగా చేయలేదు అన్నట్టుగా చెప్తారు సార్. ఇంత డెవలప్మెంట్ కనిపిస్తలేదా హైదరాబాద్లో సున్నా ఇప్పటికీ కూడా. హైదరాబాద్లో అయితే అసలు మిమ్మల్ని ఆదరించలేదు. ఇప్పుడు కూడా ఏం పరిస్థితి ఉందో తెలియదు పార్లమెంట్ ఎలక్షన్స్లలో. మరి ఏం చేయలేదు సార్ అసలు. హైదరాబాద్ గురించి చెప్తాం మీకు ఒకటి. మీరు హైదరాబాద్ గురించి, హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండి, హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పోయేటప్పుడు చాలామంది ఈడ అయోమయం గురైపోయారు. 2004లో బాబు గారు వెళ్ళిపోయారండి. అసలు బాబు గారు అంటేనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బాబు గారు అంటేనే చదువు, బాబు గారు అంటేనే బిల్డింగు, బాబు గారు అంటేనే రియల్ ఎస్టేటు. ఎవరే ఫ్యాక్షన్ లీడర్ని పట్టుకొచ్చిర్రు రాజశేఖర రెడ్డిని. ఇక మొత్తం లుంగీలు కట్టుకొని వచ్చి భూములు కబ్జా చేస్తారు, సంపుడు కొట్టుడే ఉంటుందని చెప్పి ప్రచారం చేశారు. వాస్తవం చెప్తాం, భూముల రేట్లు ఒక్కసారి పాతాలని పడిపోయినాయి. 2-3 నెలలు లేచినాయి. హైదరాబాద్ సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ. ఈరోజు మనం రింగ్ రోడ్డు, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్, దుర్గంచర్ ఇవన్నీ రాజశేఖర రెడ్డి పీరియడ్లో స్టార్ట్ అయినాయి. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఇంకొకళ్ళు 10 ఏళ్ళు పడితే ఆ ప్రాజెక్ట్ ఎవరో ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు కట్టినాం అనుకుంటారు. సో మేము గొప్పలు చెప్పుకోవట్లేదు హైదరాబాద్ మేము డెవలప్ చేసినామని. హైదరాబాద్ అనేది సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ. ఎవరు వచ్చినా దాని గ్రోత్ని ఆపే పరిస్థితి లేదు. ఆంధ్రాల పాలన సరిగ్గా లేక చాలామంది ఇన్వెస్టర్లు హైదరాబాద్కి వచ్చారు. బెంగళూరు నుంచి చుట్టుపక్కల నుంచి మనకున్నటువంటి క్లైమేట్, కనెక్టివిటీ, మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూసి ఈరోజు మీరే చూడండి, ఒక 10 ఏళ్ల క్రితం మీరు ఒకవేళ హైదరాబాద్ గచ్చిబౌలి సైడ్ పోయి ఉంటే 10 ఏళ్ళ గచ్చిబౌలి ట్రాన్స్ఫర్మేషన్ అయితే అది కేటీఆర్ గొప్పతనం కాదు. కేటీఆర్ అయినా సొంతంగా గొప్పలు చెప్పుకొని ప్రజల్ని మైమరిచే విధంగా చేసిండు. ఈరోజు ప్రతి హైటెక్ సిటీలో అంత పెద్ద బిల్డింగ్లలో అన్ని ఆఫీసులు ఉన్నాయి కదా. మనం ఒకసారి మేము బలిచి కెమెరాలు తీసుకొని పోదాం. ఎన్ని వర్క్ స్టేషన్స్ ఉన్నాయి, ఎంతమంది తెలంగాణ వాళ్ళు పనిచేస్తున్నారు. అది గ్లోబల్ సిటీ. అక్కడ పనిచేసే వాళ్ళు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, నోయిడా, బెంగళూరు అన్ని ఊర్లలోకి వెళ్ళి వచ్చి పనిచేస్తారు. ఇంటికో ఉద్యోగం ఎందుకు రాలేదంటే ఈయన నేను ఉద్యోగాలు లక్షలు తెచ్చిన అంటుంది కదా, లక్షలు ఈయన తేలే. మైక్రోసాఫ్ట్, డెలాయిట్ వాళ్ళు తెచ్చుకోరు ఉద్యోగాలు. తెచ్చుకొని వాళ్ళే మనుషులు కూడా తెచ్చుకోరు, బయట నుంచి తెచ్చుకొని ఉద్యోగాలు ఇచ్చి ఈ బిల్డింగ్లలో కొనే అపార్ట్మెంట్లు ఏ కరీంనగర్ యాదయ్యో ఏ నగర్కల్ నర్సయ్యో ఈరోజు ఆ టవర్లలో ఉంటలేరు. కరీంనగర్లో యాదయ్య, నగర్కల్ల నర్సయ్య ఊర్లోనే ఉంటుర్రు. మా అంటే దరిద్రమైన ఉద్యోగం ఏంటంటే బువ్వకు లేక అప్పుడప్పుడు ట్యాక్సీ నడుపుకొని ఊబర్ చేసుకుంటారు. ఎందుకంటే అది కూడా అన్ఆర్గనైజ్ సెక్టర్లో పనిచేస్తారు. వాళ్ళకి ఏమి లేవు ఆధారాలు. కొన్ని ఇదంతా పూర్తిగా మారుస్తారా మరి? ప్రభుత్వం మారింది కదా. ఒకటి ప్రభుత్వం మారేటప్పుడు కూడా సార్ ఐటీ మినిస్టర్ ఎవరు అనే చర్చ నడిచింది సార్ బాగా. కేటీఆర్ గారిని రిప్లేస్ చేసేది ఎవరు అన్న చర్చ నడిచింది. మరి రిప్లేస్ చేసే పర్సన్నే పెట్టారా మీరు? ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఒకటి చెప్తా, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అప్పట్లో ఉన్న టాప్ స్టార్స్. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు పోయినాక మళ్ళీ ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వస్తారా అనుకోరు. చిరంజీవి వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేవారు. చిరంజీవి వచ్చినాక ఫస్ట్ ఏందా ఇట్లా నల్లగా ఉండ అనుకోరు. 4 ఖైదీ సినిమా రిలీజ్ కానీ చిరంజీవి ముద్దుకు కనపడ్డాడు.
సో ఇది ఏమైందంటే మనం రోజు ప్రజల మధ్యానికి పోయి ముచ్చట ఇంగ్లీష్లో తెలుగులో చెప్తుంటే మనం కూడా పాపులర్ అవుతాం. ఎవ్వరు పుట్టంగానే స్టార్ గారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద నన్ను పర్ఫామ్ చేయిస్తే 2 రోజుల తర్వాత చామల్ కిరణ్ కుమార్ రెడ్డిని కూడా భలే యాక్టింగ్ చేసిన రాయుడు పర్లేదు అని వచ్చి మొదటి రోజు అని కూడా వీడియో కూడా గమ్మత్తుకుండాను. నాగార్జున గారు సినిమా మొట్టమొదట్లో స్టార్ట్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయారు, నాగార్జున గారు ఇంత పెద్ద యాక్టర్ అవుతాడని. రామ్ గోపాల్ వర్మ గారు మణిరత్నం గారు కలిసి ఆయనను పెద్ద హీరోని తయారు చేయగలిగారు. సో నేను అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నా. 9 ఏళ్ళు కేటీఆర్ని చూసినాక మరొక కేటీఆర్ వస్తాడా లేడా అనుకుంటారు. మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత చూడండి కేటీఆర్ అనేటోడు ఉండేది, కానీ ఆయనకంటే బ్రహ్మాండంగా వీళ్ళు చేస్తారు. శ్రీధర్ బాబు గారు కూడా చాలా ముద్దుగా ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు, మంచిగా ప్రాజెక్టులు తెస్తుండు. రేపు దావోస్ పోతారు మళ్ళీ వారం రోజుల్లో. సో వీళ్ళు కూడా ఫ్లైట్లు ఎక్కుతారు, పోతారు, కంపెనీలతో మాట్లాడతారు. కాబట్టి వాళ్ళు సెల్ఫీలు దిగేటోళ్ళు. అట్లే ఫ్లైట్ ఎక్కి పోతారా, ఉద్యోగాలు వస్తాయని అట్లనే భ్రమ కల్పిస్తారా మీరు కూడా, లేకపోతే ఏమైనా తెస్తారా?